ఇఫ్ యు ఆర్ లివింగ్ ఇన్ ద అబ్రాడ్ యూ గైస్ కెన్ రిలేట్ టు దిస్. కోల్డ్ వచ్చినప్పుడు అమ్మ చేత్తో చేసిన రసం తినాలనిపిస్తుంది. సో ఈ ఇన్స్టాగ్రామ్ వైరల్ రెసిపీ చికెన్ రసం నా స్టైల్లో ఎలా చేసుకొని తిన్నానో నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ ఈ రసం మసాలా చేసుకోవాలండి. ఇది నేను స్క్రీన్ మీద అండ్ డిస్క్రిప్షన్ లో పెడతాను క్లియర్ గా. జనరల్ గా టమాటా రసంకి టమాటా పల్ప్ హ్యాండ్ తో మిక్స్ చేసి ఎలా తీసుకుంటామో అందులో పులుపుకి చింతపండు మీ క్వాంటిటీకి తగ్గట్టు తీసుకోండి. అండ్ కొరియాండర్ నా దగ్గర అవైలబుల్ లేదు, సో నేను వేసుకోలేదు. సో మీ దగ్గర అవైలబుల్ ఉంటే మీరు వేసుకోండి. ఫుల్ గా థిక్ గా పేస్ట్ లాగా మిక్స్ చేయండి. ఇవి స్క్రీన్ లో చూపిస్తున్నాను కదా, ఇవి మీకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్: చికెన్, రసం పల్ప్, రసం మసాలా అండ్ కర్రీ లీవ్స్. తర్వాత పాన్ పెట్టి ఆయిల్ వేసి ఫస్ట్ నేను కర్రీ లీవ్స్ తీసుకున్నా అండి. కర్రీ లీవ్స్ అరోమా అందులో వచ్చిన తర్వాత చికెన్ వేసి చికెన్ లో వాటర్ అంతా పోయేదాకా ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత చికెన్ లో మనం ముందు రెడీ చేసుకున్న రసం పౌడర్ వేసి బాగా దానికి పట్టించి, దాని తర్వాత రసం పల్ప్ ఉంటది కదా, ఆ పల్ప్ కూడా మొత్తం వేసి కొంచెం వాటర్ వేసి బాగా మరగనియాలి. మరిగిన తర్వాత కొంచెం సాల్ట్ చూసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకుంటే చికెన్ రసం రెడీ అండి. మీరు ప్లేటింగ్ చేసుకొని తింటే ఉంటది. లిటరలీ నాకు కోల్డ్ ఉందండి. కోల్డ్ చాలా రిలీఫ్ ఇచ్చింది. మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి.